ఈ రోజు నేను మా పీజీలో అయితే మునక్కాయ కందిపప్పు కూర అయితే రెడీ చేస్తున్నాను. మునక్కాయలు చూడండి, మనకి వెన్నెముక షేప్ లో అయితే ఉంటాయి కదా. మన వెన్నెముక బాగుండాలంటే ఖచ్చితంగా మనం మునక్కాయ తినాలి. నేను చేసే హెల్దీ రెసిపీని ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమనాలి. చిటపటమన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి మంచిగా. దీనంతా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే లైట్ గా కలర్ చేంజ్ అయినాయి తర్వాత టమోటా అయితే వేసుకోవాలి. పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేసుకోవాలి. కందిపప్పు చూడండి ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది, అప్పుడే మంచి టేస్ట్ అయితే మనకు ఉంటుంది. జస్ట్ పేస్ట్ లాగా సాంబార్ లాగా కాకుండా ఇది కొంచెము బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. మునక్కాయలు అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మా పీజీకి అయితే ఇంత అయితే కావాలి మధ్యాహ్నానికి. ఇప్పుడు గట్టిగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ లేక్ కదా, కొంచెం వాటర్ అవసరం మనకి. సాల్ట్ అయితే తక్కువగా ఉంది, అందుకే నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. డైలీ సాంబార్ అంటే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా కూడా కొంచెం వెరైటీగా చేసినామంటే బాగుంటుంది. పీసీకి అయినా హాస్టల్కి అయినా. కూర అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది. గ్యాస్ స్టవ్ బంద్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, అంతే. నా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.